కొరకు, మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, మన భర్త కొరకు, మన యొక్క కుటుంబ రక్షణ కొరకు ప్రార్థించుకుంటాం. రెండవదిగా చూసుకున్నట్టయితే కుటుంబ ప్రార్థన. కుటుంబం అంటే కుటుంబం యావత్తు కూర్చొని చేసుకునే ప్రార్థన. మూడవదిగా సంఘ ప్రార్థన. ఈరోజు జరుగుతున్న ఏ ప్రార్థన ఇది అమ్మా? ఇది సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన తర్వాత ఇక సంఘంలో ఇవన్నీ జరగకపోతే చివరిగా మనం చేసేది ఏంది? కన్నీటి ప్రార్థన. అదేనా? కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేస్తే అనేకమైన అద్భుతాలు జరిగినట్టు మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాం. అవునా కదా? కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చూస్తే హిజ్కియా కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన హిజ్కియాతో యెషయా ప్రవక్త మాట్లాడాడు. అయ్యా, నువ్వు చనిపోతావు, నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు చక్కపరుచుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చిపోయాడు. వార్నింగ్ ఇచ్చిపోతే మనం ఏం చేస్తాం? అక్కడతో ఇక్కడ వెళ్ళి నేను చచ్చిపోతా, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, లిబో మొత్తుకొని అమ్మని అయ్యని పిలుచుకోవటం, వాళ్ళని వీళ్ళని పిలుచుకోవటం, బంధువులు మిత్రులు పిలుచుకోవటం, చివరికి తిమోతి గారి దగ్గరికి వస్తాం. అయ్యా, నా కోసం ప్రార్థన చేయ్యా, నేను చచ్చిపోతాంట. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాడు, కన్నీటి ప్రార్థన చేశాడు, తనను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. తను చేసిన క్రియలేమిటి, తను చేసిన విషయాలేమిటి అని దేవుని సన్నిధిలో ఏకరువు పెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా! దేవుడు మన ప్రార్థన అయ్యా హిజ్కియా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు. దేవుడు అంగీకరించిన దేవుడే ఉంటాడు తెలుసా. మళ్ళీ యెషయా ప్రవక్తను మరలా పిలిచి, అయ్యా, ఆయన చావటం లేదు బాబు, ఆయన యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలు నేను ఇంకా పొడిగించాను, కాబట్టి ఈ విషయాన్ని మరలా నువ్వు పోయి చెప్పు. నా ప్రియమిటి వాళ్ళరా, అలాంటి ప్రార్థన శక్తి యొక్క విశ్వాసకి, దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుని నమ్మిన వారికి కావాల్సింది ఏంటంటే ప్రార్థన. కొందరు వాక్యం చెబుతారు. నా ప్రియమిటి వాళ్ళరా, ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇస్తాడు దేవుడు. ఒకరికి పాటలు పాడే తలాంతు, ఒకరికి ఏమ్మా వాక్యం చెప్పే తలాంతు. మీ దైవసేవకుడు మంచి వాక్యం చెబుతాడు, వారికి ఆ తలాంతి ఇచ్చాడు. ఒకరికి ఇంకేంటి పరిచర్య చేసే తలాంతు. భాగ్యరాజు చాలా పరిచయం చేస్తాడు, ఎక్కడ పోయినా సెటరేట్ చేస్తాడు అన్నీ. మరి మా అల్లుడు చూస్తే వంటలు చేసే తలాంత్, మంచి రుచికరమైన వంటలు చేస్తాడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చాడు, కానీ ఆ తలాంతులు ఒక్కరికి ఇస్తారు అవి. కానీ ప్రార్థన చేసే తలాంతు అందరికి ఇచ్చాడు. అమ్మా, ప్రార్థన చేసే తలాంతు అందరికి ఇచ్చాడు. అందరం ప్రార్థన చేసుకోగలం. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. మరి ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా జరగదు. అయితే ఇక్కడ ఒక విషయం దాగి ఉన్నది. ఏమి అని చూస్తే కొద్ది నిమిషాల వాక్యములకు మనం వెళ్దాం. మనం అనేక సందర్భాల్లో అనేక విషయాలు మరి దైవసేవకుడు బోధించి ఉండొచ్చు. అదే రీతిగా మనం వినిన వాక్యాలే కొద్ది నిమిషాలు మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనముల నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికర్మ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రం నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రత్యేకంగా ఈ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఈ గ్రామాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు అనేకమైన అంశాలను ప్రభా ఎత్తిపెట్టి ప్రార్థించి ఉన్నారు దేవా. అనేక దినాల నుండి ప్రభా ప్రార్థిస్తున్నారు దేవా. అయా తండ్రి, సంఘ ప్రార్థన, ఈ యొక్క బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారని మీరు నమ్ముచున్నాను దేవా. నీ యొక్క వాక్యము సెలవిస్తుంది దేవ తండ్రి.
అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడు దొరుకును, తట్టుడు తెరవబడును అంటున్నావు దేవా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన ఈవులను ఇస్తానని ప్రభ సెలవిచ్చిన మా తండ్రి, అందును బట్టి ప్రభ తండ్రి ఈ యొక్క సంఘము మేము అడుగుచున్నాం దేవా. అయా తండ్రి, విననేరక ఉండినట్టు నా చెవులు మందమ్మగా లేవు, రక్షింపనేరక ఉండినట్టు నా చేతులు కురుసగా లేవని ప్రభ తండ్రి నీ వాక్యము సెలవిస్తుంది. అయా మా ప్రార్థనను వింటున్నావు దేవా తండ్రి. ప్రభ తండ్రి, మా ప్రార్థన నీ పాద సన్నిధికి చేరే విధంగా ప్రభ తండ్రి, అయా యేసయ్య తండ్రి ప్రభా, మమ్మల్ని మీరు సరిచేసుకొని తండ్రి ప్రభ తండ్రి, నీ సన్నిధిలో ప్రభ తండ్రి అట్టి ప్రార్థన ప్రభా చేసుకోవడానికి మట్టి కృపను అనుగ్రహించండి. అనేకమైన అంశాల కొరకు ప్రార్థించున్నాం. అట్టి అవసరతలన్నీ యేసు నామమున తీర్చబడునుగా. కానీ మేము ఈ సమయంలో ప్రభు తండ్రి కొద్ది నిమిషాలు ప్రభు తండ్రి నీ సన్నిధిలో వాక్యం బోధిస్తుండగా అయా తండ్రి మాతో మీరు మాట్లాడిన నీ పరలోక మర్మాలను మీరు మాకు తెలియపరచండి. నన్ను మీ సెలుసాట్లు మరుగుపరచుకోండి. ప్రత్యేకంగా ఈ సంఘాన్ని దీవించండి. పరిచర్య చేస్తున్న ప్రభా దాసుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మీ నామానికే ఘనత తెచ్చుకోగలరని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. అనుకోకుండా మీ మధ్యకి రావటం జరిగింది. ఇందాక ఎందుకో వచ్చాడు అని మా ఆఫీస్కి, బాబాయ్ నువ్వు రావాలి, ఒక 10 నిమిషాలేనా, 12 గంటలకు పోదామని ఆయనే నాకు 12:30కి వచ్చిండు. సరే ఏమైనా మరి మంచి పరిచర్య చేసే దైవసేవకుడు, ఆ యూత్ యువకుడు, మరి ఆయనకి ప్రభుపేట వందనాలు నన్ను ఆహ్వానించినందుకు. అదే రీతిగా మా అల్లుడు గారికి ప్రత్యేకమైన వందనాలు. అందులో మరి నా కూతుర్లు ఉన్నారు, మా కోడళ్ళు ఉన్నారు, మనవళ్ళు మనవరాళ్ళు అందరు ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. సరే ఏమైనా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనమంతా ఈ రక్త సంబంధమైన బంధువులు కానీ దైవికమైన బంధుత్వం మనకి చాలా ముఖ్యమైనది. ఈ రక్త సంబంధికులు మన తోడు రారు, వస్తారా అండి? ఈరోజు మరి మీ సేవకుడు పిలిస్తే ముందు సేవకునే పిలుస్తారు. ఏది జరిగినా ఏమైనా కావాలన్నా ఎవరిని పిలుస్తారు? ఫస్ట్ అందరికన్నా ముందు ఎవరిని పిలుస్తారమ్మా? అన్నయ్యని పిలుస్తాం, తమ్ముడిని పిలుస్తాం, తల్లి తండ్రులు ఎవరిని పిలవు, సేవకుడు తర్వాతనే అమ్మా, అంతేగా? ఓకే, సరే. ఇప్పుడు చదవబడిన వాక్యం నుండి కొద్ది నిమిషాలు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదివాం. చదివాం మళ్ళీ. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడను. హల్లెలూయా. ఆయన మీతో చెప్పినది చేయుడి, ఇది మన అంశం. అర్థమవుతుందా? ఆయన చెప్పిందే చేయాలి, వేరే చేయడానికి అవకాశం లేనే లేదు. ఇంకేరే చెప్పితే మన క్రియ జరగదు, మన పని జరగదు. ఇప్పటివరకు ప్రార్థించుకున్నాం కదా, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఉపవాసం లేకుండా ప్రార్థించవచ్చు, కొద్ది నిమిషాలు ప్రార్థించవచ్చు, లేకపోతే ఇంకో కొంత సమయం ప్రార్థించవచ్చు. ఏ ప్రార్థన చేసినప్పటికీ ఏం చేయాలట? ఆయన చెప్పినదే చేయాలి, ఆయన చెప్పిన ప్రకారమే చేయాలి, ఆయన చెప్పినదే మనం వినాలి. ఏమా అంతేనా? మన భర్త చెప్పిన మాట భార్య వింటది, భార్య చెప్పిన మాట భర్త వింటాడు, తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వింటారు. ఈ లోకంలో అధికారులు అనధికారులు చెప్పుకునే మాటలు ఒకరు వింటున్నాం. ఈ యొక్క శారీరకమైన ఈ మాటలు, శారీరకమైన ఈ తగ్గింపులు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ఆయన చెప్పినదే చేయాలి, ఆయన చెప్పినదే చేయాలి. మనకు ఒకరు ఉన్నారు, జీవము గల తండ్రి, మన పక్షమున వ్యాజ్యమాడే తండ్రి, మన క్రియలు చేసే తండ్రి, మన కార్యాలు జరిగించే తండ్రి. మరి ఆయన చెప్పిన చేస్తేనే మన కార్యాలు జరిగిస్తారు, అంతేనా? ఆయన చెప్పింది చేయకపోతే దాని కార్యం జరగదు. ఎవరు చెప్పినా ఏ చేసినా జరగదు. ఆయన జరుగునుగాకంటే జరిగిద్ది, జరగొద్దంటే జరగదు. ఏమా? జరగొద్దంటే జరగదు, జరుగును కాకంటే జరిగిద్ది. ఆయన నోటు నుండి వస్తే మాట తప్పకుండా నెరవేరుద్ది. ఆయన వాగ్దానం ఇస్తే మాట తప్పకుండా నెరవేరుద్ది. ఆయన చేయగలగాడు, ఆయన చేయగల సమర్థుడు. ఆయన చెప్పినది చేయాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా మనము ఒక విందు జరుగుతున్నది. మనకి ఇవన్నీ తెలిసినయే. చాలాసార్లు చాలా సందర్భాల్లో బోధించిన సందర్భాలు ఉండొచ్చు, విన్న సందర్భాలు ఉండొచ్చు. ఈ పాతయే, అంతేనా? దైవ సేవకుడు మన తిమోతి గారు కూడా చాలా సందర్భాలు చెప్పి ఉండొచ్చు. కానీ ఇక్కడ కొన్ని మర్మాలను మనం బయటికి తీయాలి. పరిశుద్ధ లేఖనం మొత్తం మీద అనేకమైన మర్మాలు ఉంటాయి, అనేకమైన సందర్భాలు ఉంటాయి.
ఆ సందర్భానమైన సారాన్ని మనం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. అనేకమైన సందర్భాలు ఉన్న ఈ విషయాలలో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, ఇక్కడ దాగి ఉన్నవి. ఏంటంటే తినుము త్రాగుము సుఖించుము అని వాక్యం ఉంటుంది. ఓ యవ్వనుడా, నీ యవ్వన కాలమందు తినుము త్రాగము సుఖించుము. ఈ దైవ సేవకులందరూ తినుము తాగుము సుఖించమని చెప్పటంలే. తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, అంతేగమ్మా. ఎంజాయ్ చేయాలి. తినేటప్పుడు తినాలి, తాగేవాడిని తాగని, ఎగిరేవాడిని ఎగరని. కానీ ఒకానొక దినాన ఏముంటుందంట? తీర్పు ఉంటుంది. ఆ తీర్పులోకి రావాలి నువ్వు, ఆ తీర్పులోకి రావాలి మనం. కాబట్టి నా ప్రేమిట వాళ్ళారా, ఇప్పుడు పరిశుద్ధ లేఖనము 2 అంచుల ఖడ్గమట. ఇటైన తెగిద్ది, ఇటైన తెగిద్ది. వాదోపవాదాలకు మనం తావిస్తే వాళ్ళ వాదనే మనకు కరెక్ట్ అనిపించిద్దిగా. ఆ వాళ్ళు మనం డైవర్ట్ చేస్తారు. సాతాను కూడా వాక్యం తెలుసు, సాతాను కూడా వాక్యం తెలుసు. దేవుని సందర్భాన్ని మరి ప్రభువుని యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చే వాక్యం చెబుతుంది. వాక్యం చెబుతుంది. ఎప్పుడు 40 దినాలు ఉపవసించి ప్రార్థించిన తర్వాత, అయ్యా నువ్వు ఆకలికొని ఉన్నావు కదా తల్లి, ఆకలికొని ఉన్నావు కదా, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను. నా ప్రియమైతే వాళ్ళారా, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు, రొట్టె వలన కాదు. రొట్టె వలన కాదు. ఇది శారీరకమైన రొట్టెలు. ఈ ఆహారము ఏది తిన్నా శారీరకమైన. మన ఆత్మ బలపడాలంటే ఎవరి నోటి నుండి వచ్చే మాట కావాలి మనకి? దేవుని నోట నుండి వచ్చే మాట కావాలి, దేవుని యొక్క మాట కావాలి. ఆ మాట మనం వినాలి. ఎవరి మాట వినాలంట? ఆ మాట మనం వినాలి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఆ వివాహ వేడుకకు ప్రభువుని యేసుక్రీస్తుల వారు శిష్యులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వివాహంలో ఏమైపోయిందంట? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే మనం ఏం చేస్తాం? ఆ నీళ్ళు పాలు ఇంకా చేసి అది చేసేసి కొద్దిగా ఉంటే దాంట్లో నీళ్ళు పోసో, ఉప్పు వేసో, పసుపు వేసో, అవి వేసేసి గిల కొడతాం. అంతేగా. కానీ ఇక్కడ అయిపోయిన సందర్భంలో వాళ్ళ ఆ యొక్క శిష్యులు తర్వాత వారందరూ వచ్చేసరికి వాళ్ళమ్మ మాట్లాడుతుంది. ఏమంటుంది? అమ్మా, అయ్యా ఈ యొక్క ద్రాక్షారసం అయిపోయిందంటే ఆయన ఏమంటుంది తెలుసు అక్కడ? అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు. హల్లెలూయా. ప్రభువుని యేసుక్రీస్తుల వారి యొక్క సమయం రావాలి. నా ప్రియమైతే వాళ్ళారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అనేక దినాల నుంచి ప్రార్థన చేయొచ్చు, అనేక మాసాల నుంచి ప్రార్థన చేయొచ్చు, అనేక సంవత్సరాల నుండి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ప్రభువుని యేసుక్రీస్తుల వారు నీ విషయంలో అద్భుతం చేయాలంటే ఒక సమయం రావాలి. అంతేనా? ఒక సమయం రావాలి. నిరీక్షించారు, భార్య భర్తలు నిరీక్షించారు. 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు కలిగిన వృద్ధాప్యం వచ్చేంత వరకు నిరీక్షించారు. దేవుడు వాగ్దానం చేశాడు వారికి కుమారునిస్తానని. ఎవరికి? చెప్పండి గబుక్కన. అబ్రహాం శారాయికి నిరీక్షించారు, నీరసించలేదు. నిరీక్షించారు, నిరీక్షించి ప్రార్థన చేసుకున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఆ సమయం రావాలి, ఆ సమయము రావాలి. ఆ సమయం వచ్చేంత వరకు వేచి ఉన్నారు. ఏమిచ్చారు వారికి? కుమారుడిచ్చాడు. నా ప్రియమేడుడా, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. అయితే సమయం వచ్చింది. వచ్చినప్పుడు ఆ యొక్క తల్లి పరిచారకులను పిలిచి, ఆయన ఏది చెప్పితే అది చేయండి, ఆయన ఏది చెప్పితే అది చేయండి అంటే, అక్కడ ఏమున్నాయంట? ఖాళీ బాణలు ఉన్నాయి. ఆ బాణాల నిండా ద్రాక్షారసం అంతా అయిపోయింది. అక్కడ ఖాళీ బాణలు ఉన్నవి. ఆ బాణల నిండా ఏమన్నాడు ఆయన? నీరు నింపమన్నాడు. ఏం చేసిండు? నీళ్లు నింపమన్నాడు. ఆయన లక్ష్యం వేరు, ఆయన గురి వేరు, ఆయన మనసు వేరు. ఆయన ఏం చేయదలుచుకుండో ఆయనకే తెలుసు. నీళ్లు నింపమనగానే కొచ్చినేయాలి మనం. నీళ్ళు ఎందుకే? ద్రాక్షరసం అయిపోతే ఆయన ద్రాక్షాలు కొనుక్కొచ్చు, అద్దెచ్చు ఇద్దెచ్చు, ఆ రసనా గిసనా అద్దెచ్చు కలపాలి. కానీ నీళ్ళు ఎందుకు? ఏం చేశారు? చెప్పినది చేయడనది తల్లి. ఏమన్నది? ఆయన ఏది చెప్పితే అది చేయనది. ఏం చేశారు వాళ్ళు? ఆ బాణలు నింపారు. నింపిన తర్వాత ఏం జరిగింది అక్కడ? అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి చెప్పగా,
వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్ళ ముంచి తీసుకున్న పరిచారకులకే తెలిసిన దాని కానీ ఇందు ప్రధానికి తెలియకపోవును కనుక ద్రాక్షారసమైన నీళ్లు చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని అతనితో చెప్పాను. హల్లెలూయా. వీరు నింపారు, ఆ రాతి బాణాల నిండా నీరు నింపారు. నీరు నింపిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇవ్వండి అంటే వారు ఏం చేశారు, ఆ యొక్క తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇస్తే అది ఎట్లా ఉందంట, మొదటి ఇచ్చిన ద్రాక్షారసము కన్నా ఇది మధురముగా ఉన్నది. ఎలా ఉన్నది? మధురముగా ఉన్నది. ఈ యొక్క నీరుపై ఏమన్నది, ఈ పరిచారకులకు తెలుసు ఆ నీళ్లు పోసినట్టు, ప్రభువుని యేసుక్రీస్తుల వారికి నీళ్లు పోసినట్టు తెలుసు. ఆయన తెలుసా, పెళ్ళి ప్రధాన యాజకుడు తెలియదు కదా, తెలీదు. దాన్ని తీసి ఇంత మధురముగా ఉన్నది అయిపోయిన సంగతి ఆయన తెలుసు, కానీ మళ్ళీ ద్రాక్షరసం వచ్చిన సంగతి ఆయన తెలియదు. మొదట ఏం చేస్తారంట, మొదట మంచి ద్రాక్షరసం పోసి మంచి సాంబార్ పోసి అయిపోయిన తర్వాత నీళ్లు కలిపితే అదేంటి రుచి పసి ఉండదు. రవి ఉంటుందా? ఏదో చేస్తావు మా రుచి పసి ఉండదు. ఇదేంద్ర బాబు, ఉప్పు లేదు, కారం లేదు. నా ప్రియమేట వాళ్ళ మొదటి దాని కన్నే మధురముగా ఉన్నది ద్రాక్షారసం. హల్లెలూయా. మధురముగా ఉన్నది. దేవుడు అద్భుతం చేశాడు, నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఎందుకు అంటే ఆ సమయం వచ్చినది, ఆయన క్రియ చేసే సమయం వచ్చినది, ఆయన అద్భుతం చేసే సమయం వచ్చినది. కనుక ఆ ద్రాక్షారసముని మరి ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. నా ప్రియమేటి వాళ్ళారా, మన జీవితాలలో ఇంకా సమయం రాలే, దాని కొరకు ఎదురు చేయాలి. ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్న మనము ఆయన మాట వినాలి. ఎవరు మాట వినాలంట? ఆయన మాట విని ఆయన ఏది చెప్పితే అదే చేయాలి. అమ్మా, ఏది చెప్పితే అదే చేయాలి. ఆయన ఇప్పుడు ఇక సేవకుడు వస్తాడులే, వస్తే మాత్రం వదిలిపెట్టాడు. 2 గంటలు చెప్తాడు, ఎవరు కూకుంటారు? సీరియల్ ముందు కూర్చోవచ్చు, టీవీల ముందు కూర్చోవచ్చు, పెళ్ళిళ్ళ కాడ పేరెంటాల కాడ మాటలు చెప్పుకుండా కూర్చోవచ్చు. మన అకేషన్ జరుగుతుంటే మా పెందలాడే కావాలి, 9 గంటల 9:30 అయితే 9:30 భోజనం చేటాలే. మా భర్తలు ఊకోరు, మా భర్తలు ఊకోరు. ప్రార్థన కాడైతే పెళ్ళికి పోతూకుంటారు, పేరెంటానికి పోతూకుంటారు, ఆడికి పోతే ఈడికి పోతూకుంటారు, ఏమా కరుణగిరి తిరణాలకు పోతూకుంటారు, అన్నిటికి పోతూకుంటారు. నా ప్రియమేటి వాళ్ళారా, దేవుని సన్నిధిలో గడపటం అంటే ఎలా ఉందమ్మా? దేవునికి మన సమయం దేవునికి ఇవ్వాలి, కానీ మనం నిర్ణయించిన సమయం కాదు. ఆ సమయం వచ్చింది, దేవుడిచ్చే సమయం వచ్చింది. దేవుడిచ్చే కృపను, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు మనం పొందలేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ సమయం కోసం ఎదురు చూడలేదు, ఆ సమయంలో మనం ఉండలేకపోతున్నాం. అక్కడ బహుమానం ఇచ్చే సమయంలో మనం ఉండకపోతే మనకు దొరకదండి. దొరికిద్దా? వేచి చూసి వెళ్ళిపోతే ఏముంటుంది? ఇంకేం దొరకదు. అందరికి ఒకటి తెచ్చిండు, బహుమానం తెచ్చింది. ఇప్పుడు తిమోతే గారు ఇప్పుడు మధ్యలో లేచిపోయారు అనుకో, లేచిపోయిన దొరికిద్దా? దొరకదు. నా ప్రియమేటి వాళ్ళారా, ఆలోచన చేయండి. ఆయన చెప్పింది చేయాలి, ఆయన చెప్పింది చేయటం వల్ల ఇక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం జరిగింది. ఆయన చెప్పింది మనం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మన కుటుంబాలలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన చెప్పింది చేయకపోతే మన ఇష్టానుసారంగా చేసుకుంటే మనకి ఏమీ జరగవు, జరగకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మాట మనం వింటలేదు, ఆయన మాట చొప్పున మనం నడవట్లేదు, ఆయన వాక్యానుసారమైన జీవితం గడపలేదు, ఆయన సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని గడపలేదు. నాకు కావటం లేదు, నాకు రావటం లేదు అంటే ఇంకా ఎలా వస్తుంది? ప్రార్థన, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆయన చెప్పినది మనము వింటలే. నా ప్రియమేటి వల్ల వినాలి. అదే మనం చూస్తున్నట్టయితే ఇంకొక సందర్భం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే,
అమ్మా 5వ అధ్యాయం 4వ వచనం. లోతులకు నడిపించి చేపల పట్టకు మీ వలల వేడిని సీమోనుతో చెప్పగా, ఇక్కడ సీమోను పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం మనకు తెలిసిందే. ఏమిటి ఆ సందర్భం అంటే, వారు జీవనోపాధి కొరకు వారు చేపలు పట్టువారు. ఆ చేపలు పట్టుకొని చేపలు తెచ్చుకొని వారు కుటుంబం పోషించుకునేవారు. ఆ కుటుంబ పోషణ నిమిత్తము వారు చేపలు పట్టుకొని వారు వచ్చే ఆదాయాన్ని ఉపయోగించుకునేవారు. అయితే ఆ రాత్రి వారు ఏం చేశారంటే ఆ సముద్రం మీదకి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళారండి. వెళ్ళి ఆ తెల్లవారులు వలలేశారు. వలలేస్తే ఏమైంది పాపం? చేపలు చాలా పడ్డాయి, విస్తారంగా పడ్డాయి కదా. అస్సలు పడలే, తెలుసు మనకి. పడలేదు అంటారు. నాకేమి నా బైబిల్ పడ్డట్టుంది మరి. ఇక్కడ పడలేదా? అస్సలు పడలే. హల్లెలూయా. నా ప్రియమేట వాళ్ళారా, రాత్రి అంతా శ్రమ పడ్డారు, అలసిపోయారు, ఉపవసించారు, ఆకలి అవుతుంది, దప్పికైతుంది, నీరసించారు, నిద్రలేదు, ఆహారం లేదు. ఇక ఏమీ లేక ఏం చేశారంట, వలలు చుట్టుకొనిగా ఇక బోదావరం బాబని ఇక అది ఎక్కి పడవలు తీసుకొని బయలుదేరారమ్మా. బయలుదేరితే ఈలోగా రానే వచ్చాడు. ఎవరు? ప్రభు అంటే యేసుక్రీస్తు. ఏం బాబు, ఏం జరిగింది, ఏమవుతుంది, ఏంటి మీ లెక్క ఏంటంటే, ఏం చేద్దామయ్యా, రాత్రి సందకాడు వచ్చినాం, అటు తిరిగి ఇటు తిరిగి ఆ మూల ఈ మూల అన్ని చోట్ల తిరిగినామయ్యా, వలలు విసిరినామయ్యా, మా రెక్కలు పోయినాయి, నిద్ర వస్తుంది, అలసిపోయాము, నీరసించాము, బాధపడుతున్నామయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదు ఈరోజు, మాకేంటో మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఏమంటుండు? 5వ వచనం చూద్దామ్మా. 5వ వచనం, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అయ్యా, రాత్రంతా ఎతికాము, రాత్రంతా కష్టపడ్డామయ్యా, ప్రయాసపడ్డామయ్యా, నిద్ర లేదయ్యా, కంటి మీద కునుకు లేదయ్యా, ఆకలి అవుతుందిగా, నీరసించిపోయాం, ఇంటికి ఏం చేయాలని అర్థం కావట్లే, చేపలు పడలేదు, డబ్బులు లేవు, ఇంటికి పోతే అన్నం లేదు, పిల్లలు ఏవాలో అని అంటారు, ఏం చేయాలంటారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ సమయంలో వచ్చారు. వచ్చిన యొక్క సమయంలో ఏమంటాడు? సీమోను వెళ్ళినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను ఎవరి మాట చొప్పున, యేసుక్రీస్తుల వారి మాట చొప్పున, నీ మాట చొప్పున పోదాం అనుకుంటారు. తాగయ్యా, నువ్వు భలే ఉన్నావు, రాత్రి అంతా వేసినావు, అటు తిరిగి ఇటు తిరిగి అన్ని ప్రాంతాలు వేసినావు, ఇక నువ్వు చెప్పితే పడతాయి అసంతా ఎరా అంటావానమ్మా, మనం నిజం ఒప్పుకోండి. నువ్వు చెప్పితే పడతాయి, వచ్చి భలే పని చేసిన వాళ్ళు, ఇంక మా వల్ల కాదయ్యా, అసలు నిద్ర వస్తుంది, నీరసంగా ఉంది, ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, ఇవన్నీ ఇక మాకు అన్నీ కూడుకున్నాయి, ఇక మళ్ళీ లోపల పోయండి మేము వేయాలంట. మా వల్ల కాదు, మళ్ళీ లోపల. నా ప్రేమేటివారా, అయినను సరే ఆయన విసుకలేదు, వారు ఎదురు చెప్పలేదు, ఏమాత్రం ఎదురు చెప్పలేదు. వారు దేవుని మాట అయినను సరే, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, రాత్రంతా వెతికాము, రాత్రంతా ఎదురు చూసాము, మాకు చేపలు పడతాయా అని, కానీ మాకు ఏమీ లేదు, దొరకలేదయ్యా, ఆయనను నీ మాట చొప్పున, ఎవరి మాట చొప్పునంట, నీ మాట చొప్పున ఆ వలలు వేస్తాం. ఎక్కడేమంటే తెలుసా, లోతున వెళ్ళి వలలేయమన్నాడు. హల్లెలూయా. లోతున వెళ్ళి వలలేయమన్నాడు. ఏం పడ్డాయి? విస్తారమైన చేపలు పడ్డాయి. కన్ని విని ఎరగని రీతిలో ఆయన జీవితంలో ఎప్పుడు పడని చేపలు ఆ దినాన పడ్డాయి. హల్లెలూయా. విస్తారమైన చేపలే. ఏ చేపలట?
విస్తారమైన చేపలు. వారు గుంజుకోవడానికి తీసుకోవడానికి కూడా వారికి బలము సరిపోలే, శక్తి సరిపోలే. వారికి బలము సరిపోక, శక్తి సరిపోక ఇరుగు పొరుగు వారిని లేకపోతే పక్కమటి వారిని పిలుచుకొని ఆ వలలు గుంజుకొని ఆ చేపలు తీసినట్టు మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. దేవుడు మాట చెప్పాడు. ఇక్కడ ఏం జరిగిందంట? అద్భుతం జరిగింది. దేవుడు మాట చెప్పాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఎలాంటి చేపలంట? విస్తారమైన చేపలు పడ్డాయి. అయినను నీ మాట చొప్పున లోతుగా వెళ్ళాలి. మనం ఏం ప్రార్థన చేయాలంట? లోతైన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? లోతైన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఆరాధించు వారు ఏం చేయాలంట? నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన ప్రాణాత్మ దేహంలో దేవుని సన్నిధిలో ఉంచి ఆరాధించాలి. దావీదు మహారాజు ఆ రీతిగానే ఆరాధించాడు. దానియేలు గారు ఆ రీతిగానే ఆరాధించాడు. ఆరాధన మన అలాంటి ఆరాధన మనకు కావాలి. మన ఆరాధన, మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరాలంటే ఏం చేయాలి? లోతైన ప్రార్థన చేయాలి. ఎక్కడి నుంచి రావాలి ఆ ప్రార్థన? పెదవుల నుండి కాదు, హృదయం నుండి. నన్నుడిది ఒకళ్ళు ప్రార్థన చేసిన ఈ ఆ పుస్తకం చూసి ప్రార్థన చేస్తారు. ఈ పుస్తకం చూసుకుంటే ప్రార్థన చేస్తే ఏమొచ్చిందండి? నువ్వు హన్నా ఎలాంటి ప్రార్థన చేసిందండి? మనోదుఖముతో ప్రార్థించిందండి. ఆమె ప్రార్థించేటప్పుడు ఇక్కడ పక్కమటి ఎవరున్నారో అర్థం కావట్లే, ఏం చేస్తున్నదో అర్థం కావట్లే. ఆమె ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వల్ల చేరుతున్నది. దేవునికి ఆమెకి అనుసంధానముగా మాట్లాడుతున్నది, దేవునితో మాట్లాడుతున్నది. ఆమె ఉద్దేశం ఏమిటి? ఆమె లక్ష్యం ఏమిటి? ఆమె కోరిక ఏమిటి? ఆమె ఏమి కావాలనుకుంటుంది? అది దేవుని సన్నిధిలో ఏకరువు పెట్టి ప్రార్థన చేసుకుంటుంది. అట్లా ప్రార్థన చేసుకుంటాడే. ఈయన ప్రవక్త ఏలీ నమ్మటల్లే. ఏలీ ఏందమ్మా తాగి వచ్చిన ఏంది? వత్తురాలు వాళ్ళు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను, పిచ్చి పిచ్చి చేస్తాను, డొల్లాడుతాను, ఏంటిది తాగొచ్చినా ఏంది అంటాడు. అంటే ఆత్మతో సత్యముతో ఆమెను ప్రార్థించుకుంటుంది. హల్లెలూయా. ఆత్మ పూర్ణాలుగా, ఆత్మ నింపుదలగా కలిగిన ప్రార్థన చేసుకుంటుంది. నా ప్రియమిటి వాళ్ళారా, అలాంటి ప్రార్థన ఆమె చేసుకుంటుంది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఏం లేదా? విన్నాడు. ఏం చేయాడంట? చక్కని కుమారుని ఇచ్చాడండి. ఆమె నిందలు వైదొలిగినాయి. ఆమె నిందించారు, గొడ్రాలు అన్నారు. ఆమె సవతి ఏమంటారు? ఇద్దరు భార్యలమ్మా. పెనిన్నే ఎల్కానికి ఇద్దరు భార్యలు. హన్నా పెనిన్న. హన్నా పెద్దమ్మ, పెనిన్న చిన్నమ్మ. పెనిన్నకి గర్భం పిల్లలు కలిగితే ఏమో సంతోషంగా ఉంటుంది. మరి ఉంటే ఉన్నది మంచిగానే ఉంది. గొడ్డు బౌతురాలా, నీకు పిల్లలు లేరు, ఏం లేరు, నువ్వు అట్లా ఇట్లా అదా ఇదని ఏమో రోజు నిందించడం. ఏమోతో పాటు పక్కమటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నిందిస్తారు. అంతరా లేదా? నిందించాలంటే ఏం చేయాలన్నా? గొడ్డు బాతురాలన్నా సులువు. ఆ దేవుడు ఆ నిందను తొలగించేశాడు. హల్లెలూయా. ఏంటి? ఎవరికి చెప్పుకోలే, ఏం చేయలే. ఏంది? ఒకటే ప్రార్థన. ఆయన భర్త అన్నాడు, 10 మంది నీకు ఎందుకు ఈ బాధ అంటే సరిపోద్దా? ఒక స్త్రీకి కావలసింది గర్వఫలం. తన యొక్క గర్భం ధరించుకొని కుమార్తె ఆమె నింద తొలగిపోద్ది. తల్లి యొక్క పోస్ట్ స్థానం, ఆ తల్లి స్థానంలో ఉంటేనే ఎంతో ఆనందం. హల్లెలూయా. నా ప్రియమిటి వాళ్ళ పలికెళ్ళి లోతుగా వెళ్ళి వరలేయటం వల్ల ఏం పడ్డాయంట? విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. విస్తారమైన చేపలు పడ్డాయి కనుక నువ్వు దేవుని మాట విని, దేవుని మాట యందు గురిపెట్టి నువ్వు ప్రార్థన చేసుకున్నట్టయితే, దేవుని మాట చొప్పున నువ్వు చేస్తున్నట్టయితే, నీ యొక్క నడవడిక, నీ యొక్క ప్రవర్తన దేవుని యొక్క మాట చొప్పున నువ్వు నడుస్తున్నట్టయితే విస్తారమైన ఆశీర్వాదాలు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక, ఈ సంఘానికే అనుగ్రహించునుగాక. మనకు కావాల్సింది విస్తారమైనవి. అందుకే అంటున్నా కదా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన. హల్లెలూయా. నేను అడుగు వాటికన్నా ఏదో కొద్దిగా పడతాయి అనుకుంటే, 4-5 చేపలు పడితే కుటుంబాన్ని పోషించుకోవాలనుకుండేమో.
అసలు ఆరెంపలంతా తిన్నా తరగని చేపలు పడ్డాయి. ఇవాళ తీసుకుపోదామా? ఈ బాబు రెండు చేపలు ఉన్నాయా? దేవుని మాట చొప్పున ఇంకా నోహకు చెప్పాడు ఒక మాట. ఎక్కడ చూస్తున్నట్టయితే 6వ అధ్యాయము 22వ వచనం చూస్తున్నట్టయితే, దేవుడు నోహకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు అంటే మొత్తం యావత్తు, కావత్తు, రావత్తు, ఈ ఒత్తులు ఉంటాయి కదా. ఇక్కడ ఏమన్నది యావత్తు అన్నాడు మొత్తం అన్నట్టుగా. ఆయన ఏం చెప్పినా అది మొత్తం సంపూర్ణంగా చేశాడు. అమ్మా, అక్కడ జరిగే విషయం ఏంటంటే, మరి నరుల యొక్క పాపము, ఆ ప్రాంతంలో ఉంటున్న నరుల యొక్క పాపము దేవునికి ఏ రకంగా ఉన్నదంట. మనం చూస్తున్నట్టయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి దాని భూమి మీద యెహోవా సంతాపము నుండి జంతువులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతానమునుచున్నాను. అయితే యెహోవా దృష్టి యందు కృపను పొందినవాడాయను. హల్లెలూయా. ఆయన ఈ ప్రజల్ని, ఇక్కడ ప్రాంత ప్రజల్ని మరి తయారు చేసినందుకు, సృష్టించినందుకు పొందుతున్నాడు, సంతాపం పొందుతున్నాడు. అవునా? లెక్కకు మించిపోయినాయట. ఏమ్మా, లెక్కకు మించిన చెడుతనాలు. ఇంకా వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నట? చేత నాశనం చేద్దాం. అందుకే భూమి శవయజ్ఞము, నేను పిల్లల్ని పెంచి నా అమ్మో ఇది ఏం చేస్తానట, తిరుగుబాటు చేస్తారు. దొడ్డి ఎరుగుతుందంట, కానీ వీరు విమోచించలేదు అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమేటి వారలా, ఇక్కడ మీరు సృజించినందుకు చాలా సంతాపమునందుతున్నాడు, బాధపడాలి. ఈ చెడు ప్రజలందరినీ ప్రళయాన్ని రప్పిస్తున్నాడు, కానీ జల ప్రళయం రప్పిస్తున్నాడు. అని ఇక్కడ ఏం జరుగుతుందంట? నోహా అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ. అయితే పొందినవాడు ఆయన, కృప నొందినవాడు, దేవుని మాట వినేవాడు, దేవుని మాట లక్ష్య పెట్టేవాడు. కనుక చేత ఈ యొక్క దీన్నంతా నాశనం చేస్తున్నాను కనుక చేయని ఒక ఓడను తయారు చేసుకోమంటే వాడా వచ్చిందా? అనేక సంవత్సరాల నుంచి ఈ వర్షం విడ్డూరంగా ఉందాయా? లక్ష్య పెట్టాడు దేవుడు. ఏదైతే చెప్పాడు చెప్పటం వల్ల ఏం జరిగిందంటే ఆయన కుటుంబం వారు రక్షింపబడ్డారు. హల్లెలూయా. లోను కాకుండా, ఆ జల ప్రళయం మునిగిపోకుండా వారు కుటుంబం రక్షింపబడ్డది. అంటే ఏ మాట వినాలంట? దేవుని వినాలి. ఎవరి మాట ప్రకారం ఉండాలి? ఏదైతే చెప్పడు దాన్ని స్వీకరించాలి, అంటే పాటించాలి. ఆయన చెప్తుండు, ఆజ్ఞాతిక్రమమే పాపం. అది మన పాపం జరిగింది.
అవ్వ ఆదాము ఆజ్ఞ అతిక్రమించారు. సాతాను మాటకి చెప్పిపోయి అంత సౌకర్యాలు ఫలించి అభివృద్ధి చెంది తర్వాత ఏం చేశాడు? మరి మనం శపించబడే వారిలా ఉన్నామా? దేవుని మాట మనం పరిశీలన చేసుకుందాం. మళ్ళీ మనం కాబట్టి నా ప్రియమిటి వారు ఆ సమయంలో దేవుని మాట వినే వ్యక్తులు చేయాలి. ఆయనకి విరుద్ధంగా మనం ఏం చేయడానికి అవకాశం లేదు. ఆయన చెప్పిన సారమైన జీవితం గడిపి ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ నా మాట